కడప జిల్లాకు చెందినటువంటి ఓ యువతి హైదరాబాద్కు వచ్చి గత కొన్ని నెలలుగా ఉప్పల్లో అయితే స్థిరపడింది. మరి తను అంటే బ్రతకడానికి గల బ్రతుకు తెరువు కోసం ఒక జాబ్ వెతుకునే ప్రయత్నంలో భాగంగా మియాపూర్లో జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్లో అయితే జాయిన్ అయింది. తను రియల్ ఎస్టేట్ కంపెనీలో అయితే జాయిన్ అయింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయ్యి తను అంటే సేల్స్ ట్రైనీగా అయితే చేరింది. అయితే అదే రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సంగారెడ్డి జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు కన్ను ఆమెపై పడింది. అయితే సమయం కోసం పనిచేశారు. ఆ సమయం రానే వచ్చింది. ఆమెను మాట కలిపి సైట్ విజిట్ కోసం తీసుకెళ్లిన తర్వాత అంటే కావాలనే ఆమె మీద కన్ను వేసి ఆమెను అయితే ట్రాప్ చేసి దీంట్లోకి అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. ఇందాక మనము మాట్లాడాము పైన ఏదైతే సేల్స్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా దీని మీద స్పందించారు. మా దాంట్లో ఇంతకుముందు అయితే ఎప్పుడూ జరగలేదు. గత 2 సంవత్సరాలుగా కూడా మా కంపెనీలోనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా అయితే వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎప్పుడు ఇలాంటి ఫేస్ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సేల్స్ ఉన్నప్పుడే వచ్చేవాళ్ళు, సేల్స్ వర్క్ ఉన్నప్పుడే సైట్ విజిట్ ఉన్నప్పుడే వచ్చేవారు. అదేవిధంగా ఎప్పుడు కూడా ఆఫీస్లో డే మొత్తం ఉండేవాళ్ళు కాదు, వర్క్ ఉంటేనే వచ్చేవాళ్ళు, లేకపోతే లేదని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తే ఎప్పుడు కూడా మేము అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక అట్లాంటిది మా కంట్లో పడ్డా కానీ మేము అసలు మా కంపెనీలోనే ఉంచే వాళ్ళం కాదు కదా అని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు ఇంతకుముందు 2 సంవత్సరాలు ఎటువంటి తప్పు అయితే చేయలేదు. అదేవిధంగా వాళ్ళకు ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, భార్య పిల్లలు కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఒక మహిళని ఇలా చేయడం అనేది నిజంగా దారుణాతి దారుణము. చాలా అసలు ఆమె నిజంగా అత్యాచారానికి హింసకు గురి చేశారని చెప్పుకోవచ్చు. ఆమె అంటే సండే రోజు అయితే వీళ్ళ జేఎస్ఆర్ కంపెనీకి అయితే సన్ సిటీ కంపెనీకి అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను పని చేస్తా అంటూ కూడా ఆమె అడగడం కూడా జరిగిందని చెప్తున్నారు. మరి మనకు తెలిసిన వివరాల ప్రకారం ఆమె కడపకి చెందినటువంటి వ్యక్తి అని తెలుస్తుంది. కానీ వీళ్ళేమో ఆమె సంగారెడ్డికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా వాళ్ళ త్రూనే వచ్చిందని చెప్తున్నారు. ఏదైతే జనార్దన్ అదేవిధంగా సంగారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా సంగారెడ్డికి చెందినటువంటి వ్యక్తులుగా వీళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళను అక్కడి నుంచి ఆమె జాబ్ చేసుకోవడానికి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వస్తానంటే వాళ్ళే తీసుకొచ్చారు. సో వాళ్ళే ఈ గ్రూప్లో కూడా చేర్పించాలనే ఒక ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళ త్రూ వచ్చింది కాబట్టి అసలు మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు. అంటే మాకు ఇంకా వాళ్ళ దాంట్లో ఒకవేళ జాయిన్ అయ్యే ముందు సైట్స్ విజిట్ చేసి ఏంటి అని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళకి నచ్చితే కంపెనీలో జాయిన్ అవ్వాలన్నది రూల్ అని కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఒక ఆరెంజ్ కార్డ్ అనేది అయితే వస్తుందంటూ కూడా మనకు తెలుస్తుంది. ఇందాక వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం కదా. సో సైట్ విజిట్ కోసం ఓన్లీ 1 డే రావడం అయితే జరిగింది. ఒక సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే మా కంపెనీలో జాయిన్ అవ్వండి అనేది చెప్పారంటూ కూడా చెప్తున్నారు. ఆమె సైట్ విజిట్లో భాగంగా జనార్దన్ అనే వ్యక్తి, అదేవిధంగా జనార్దన్తో పాటు సంగారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు తనని కార్లో అయితే సైట్ విజిట్కి తీసుకెళ్ళడం అయితే జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో తను అత్యాచారం చేశాడు, ఇంకేం చేశారు, మాకు అసలు ఏం సంబంధం లేదు, మాకు అసలు కూడా తెలియదు, ఇప్పటివరకు ఆ అమ్మాయి జాడ కూడా మాకు తెలియదు, ఆ అమ్మాయి ఎక్కడున్నటువంటి పూర్తి వివరాలు కూడా మాకు తెలియదు అంటూ కూడా చెప్తున్నారు. మరి ఎవరైతే జనార్దన్ అదేవిధంగా సంగారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో ప్రస్తుతం మియాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నారు. వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మీడియా ముఖంగానే మాకు తెలుసు, అంతవరకు కూడా మాకు తెలియదు అంటూ కూడా ఇప్పుడు ఈరోజు జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ మేనేజర్ కూడా మనతో చెప్పడం అయితే జరిగింది. కానీ మహిళల పట్ల ఇలాంటివి దురుద్దేశాలు పెట్టుకొని చేసేటువంటి అత్యాచారాలు అయితే చేస్తున్నారో మరి అది కరెక్ట్ కానటువంటి పని. ఇది ఎవరు చేసినా కూడా మేము సహించమని చెప్తున్నారు. మా కంపెనీకి వాళ్ళ సిగ్గుచేటంటూ కూడా వాళ్ళు ఇందాక చెప్పడం అయితే జరిగింది. సో వాళ్ళని పోలీసులు అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. మరి అమ్మాయి వివరాలు కూడా జాడ కూడా ఎక్కడుంది ఏంటి అని కూడా తెలియదు. మరి ఊరు పంపించేశారా, అసలు ఏంటి ఆమె కండిషన్ ఏంటి, ఆమె సిచ్యువేషన్ ఏంటని కూడా మనకి ఇప్పటివరకు వివరాలు ఏ మాత్రం కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇంకా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని స్ట్రిక్ట్ అయితే చేస్తాము మా కంపెనీలో అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి సీసీటీవీ ఫోటేజ్ కావచ్చు, అన్నీ కూడా మనం చూసాం వాళ్ళ కంపెనీలో సీసీటీవీ ఫోటేజ్ కావచ్చు, ఇంకా అన్ని ఇతర అన్నీ కూడా కట్టుదిట్టంగా పెట్టినప్పటికీ ఎప్పుడు కూడా ఇలాంటివి మేము ఫేస్ చేయలేదు. అనుకోకుండా సటన్ టైం వాళ్ళు పక్కా ప్లాన్తో ఆమెపై కన్ను వేసి చేశారంటున్నారు. మొదటి రోజే ఈ కంపెనీకి రావడం, అదేవిధంగా ఆమెకు వచ్చిన రోజే సైట్ విజిట్లో ఇలాంటి అంటే కారులోనే ఆమెను దిగనీయకుండా చేసి ఇద్దరు కూడా కారులోనే కట్టడి చేసి అత్యాచారానికి గురి అయితే చేశారు. మరి ఇలాంటివి
అసలు నీచులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మహిళలకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చి ఎంత భద్రత పెంచినప్పటికీ కూడా ఇట్లాంటివి రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. మరి కంపెనీ యాజమాన్యం అయితే ఏదైతే జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ కంపెనీ యాజమాన్యం ఉందో వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ మియాపూర్ బ్రాంచ్ వాళ్ళది. సో దీనికి సంబంధించిన బ్రాంచ్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళైతే ఇంతకుముందు ఎలాంటివి జరగలేవు, ఇక మీదట జరగకుండా చూసుకునే బాధ్యత మాది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీకి ఇప్పుడు మియాపూర్లో ఏదైతే బ్రాంచ్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీకి ఒక చెడ్డ పేరు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన ఫస్ట్ డేనే మహిళకి ఇలాంటి అత్యాచారం జరగడము, అదేవిధంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు 2 సంవత్సరాలుగా మంచిగా పనిచేసి ఒక్కసారిగా సడన్గా అట్లా ఒక మహిళ మీదకి ఆమెని అటాక్ చేయడం అంటే ఒక సైట్ విజిట్ కానీ తీసుకెళ్ళి నమ్మించి గొంతు కోసారని చెప్పుకోవచ్చు. ఈరోజు మనము ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పైన మేమైతే కఠిన చర్యలు తీసుకోవాలని అయితే చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ మేనేజర్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. ప్రస్తుతం వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళకి కఠిన శిక్ష వేయాలి ప్రభుత్వం, ఎందుకంటే ఇట్లాంటివి ఇంకా జరగకుండా ఉండాలంటే, ఎందుకంటే ఎన్ని చట్టాలు వచ్చి ఎన్ని ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంకా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొస్తేనే ఇలాంటివి జరగవు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడితేనే ఇంకో మహిళకి కొంత మట్టుకైనా ఇలాంటి అరాచకాలు ఆపేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మేడం అసలు ఏమైంది? మీ కంపెనీలో పనిచేసేటువంటి యువతి, అదేవిధంగా మీ కంపెనీలో పనిచేసేటువంటి ఇద్దరు యువకులు కూడా ఆమెని రేప్ చేశారు దారుణంగానే అయితే న్యూస్ వస్తుంది. ఏం చెప్తారు దీని మీద? మీ స్పందన మేడం, రేపు చేశారా చేయలేదా అది మాకు తెలియదు మేడం. ఎందుకనంటే అమ్మాయి నుంచి ఒక అన్నేసి అత్యాచారానికి అయితే గురి చేశారని ఒకటి చెప్తాను మేడం. ఆవిడ సైడ్ విజిట్కు సండే రోజు వచ్చేసింది. ఎందుకంటే మార్కెటింగ్ చేసుకుంటాను అన్నది. ఇవాళ రేపు ఏంటంటే ఉపాధి లేకుంటే ఎంతో మంది తిరుగుతున్నారు. ఏదో 10,000 5,000 వస్తున్నాయి. ఎవరైనా కష్టపడడానికి వస్తారు. వచ్చినప్పుడు మా కస్టమర్లను తీసుకొస్తాను మేడం, బుకింగ్లు చేసుకుంటామని చెప్పారు. చెప్తే వచ్చింది, సైడ్ విజిట్ చూసింది, తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు కదా మేడం, అది ఏం తెలియదు వాళ్ళ గురించి. మరి అలాంటప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పండి? ఎంతకాలంగా పనిచేస్తుంది మీ కంపెనీలో, మీ జేఎస్ఆర్ గ్రూప్లో ఆ అమ్మాయి ఫస్ట్ రోజే వచ్చిందండి. సండే ఫస్ట్ డే వచ్చింది, సండేనే వచ్చింది సైడ్కి. ఎప్పుడు రాలేదు, ఫస్ట్ వచ్చింది. వచ్చిన రోజే ఇలా జరిగిందా? సైడ్లు చూడడానికి వచ్చింది మేడం. ఆమె సైడ్లు చూసేసింది. సైడ్లు చూసిన తర్వాత వెళ్ళిపోయింది ఇంటికి. సైట్ చూడడానికి వచ్చింది. మరి మా క్వశ్చన్ న్యూస్ ప్రకారం అంటే మీ జేఎస్ఆర్ గ్రూప్లో పని చేస్తుంది ఆమె, సేల్స్ గర్ల్గా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవుతాను అన్నది. కానీ జాయిన్ కూడా అవ్వలేదు ఆమె. తనకు నచ్చితే చేస్తానన్నది. తనకు నచ్చితే మేడం మాకు నచ్చితే చేస్తాము, లేకుంటే లేదు అన్నది. మరి ఇప్పుడు ఎవరైతే ఆమె మీదకి అత్యాచారానికి గురి చేశారో వాళ్ళు సంగారెడ్డి, అదేవిధంగా జనార్దన్ అనే వ్యక్తులు, వాళ్ళు ఎంతకాలంగా పనిచేస్తున్నారు మీ కంపెనీ? వాళ్ళు చేస్తున్నారండి మా దగ్గర ఒక 2 years నుండి. అప్పుడప్పుడు వస్తారు, చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కస్టమర్స్ ఉంటేనే వస్తారు, లేకుంటే రారు. వాళ్ళు సైడ్కి కస్టమర్లు ఉంటే వచ్చేసి క్లోజింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. ఎలా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి మీదకి అత్యాచారానికి గురై అంత వరకు వచ్చారు అంటే, దట్టు ఆమె ఫస్ట్ డేనే ఇలా జరిగిందని చెప్తున్నారు మీరు. మరి మీ కంపెనీలో అంటే లేడీస్ జెంట్స్ కలిసే వర్క్ చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ ఎలా ప్రవర్తించేవారు ఇతర లేడీస్ పట్ల అనేది మీరు ఎప్పుడన్నా గమనించారా? అతను అలా ఉంటే మేడం మేము అప్పటి వరకు వాళ్ళని పెట్టుకోము కదండి. మాకు ఏదన్నా వాళ్ళ గురించి బ్యాడ్ థింకింగ్ వచ్చేసిందంటే తీసేస్తాం కదండి. అది సెక్యూర్ సేఫ్ కాదు కదా. ఎవరికైనా ఇప్పుడు ఆ లేడీస్ తోటి అలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని మేము ఎందుకు పెట్టుకుంటాం మేడం? బాగానే ఉంటున్నారు, రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు అంటే బాగానే ఉన్నారు కాబట్టి మేము వర్క్ చేయించుకున్నాము వాళ్ళతో. అలా చేస్తున్నామంటే మేము పెట్టుకోం కదా మేడం వాళ్ళని. కెమెరాస్ కూడా ఉంటాయి కదా, అంటే నార్మల్గా ఇతర లేడీస్తో ఎట్లా ఉంటున్నారు, ఏమైనా ఇట్లాంటి మహిళల్ని వాళ్ళని ఏమైనా ట్రేస్ చేసే విధంగా ఇట్లాంటివి ఉంటాయి కదా, ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు? లేదు మేడం, అవునండి. ఎప్పటికైనా కానీ ఇక్కడ ఫస్ట్ జేఎస్ఆర్ అంటే లేడీస్కు పెద్ద పీఠం వేస్తారు మేడం. దేనికైనా ఒక భోజనాల దగ్గర నిలబడితే కూడా ఫస్ట్ క్యూ లేడీస్కి ఇస్తారు, భోజనాలు చెయ్యండి అని. ఎవరు టచ్ కూడా కారు మేడం. ఎందుకంటే 12 years నుండి ఈ సంస్థలో నేను పనిచేస్తున్నాను. అంత భద్రత లేకుంటే ఈ కంపెనీలో నేను చేసేదాన్ని కాదు కదా మేడం. 12 years నుండి నేను చేస్తున్నానంటే మంచి కంపెనీ అయిపట్టుకునే చేస్తాం కదా మేడం. మనం కూడా ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉండాలని మేము కూడా కోరుకుంటాము. ఇప్పుడు సంస్థ పేరు బాగుండాలి. ఒక టీంలో జాయిన్ అయినా కానీ, ఇప్పుడు మా టీంలో జాయిన్ అయితే వాళ్ళు బాగా పనిచేస్తే మాకు కూడా మంచి పేరు వస్తుంది కదా మేడం. చెడు పేరు కావాలని ఎవరు కోరుకుంటారు మేడం చెప్పండి?
మరి ఇప్పుడు వాళ్ళు ఇలా చేశారు, మరి ఇప్పుడు మీ కంపెనీలో చేరాలన్నా కావచ్చు, ఇతర ఎవరైనా లేడీస్ చేయాలన్నా కూడా ఇట్లాంటి ఒక సంఘటన జరిగిందంటే ఖచ్చితంగా భయపడతారు. మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దీని మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు? ఓకే మేడం, నా అభిప్రాయం ఒకటే చెప్తానండి. జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ, అమ్మ లాంటి కంపెనీ పిలిచి ఆదరిస్తుంది, లేడీస్కు పెద్దపీట వేస్తుంది, దేనికైనా లేడీస్ను ముందు పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీలో మా యాజమాన్యం కూడా ఇది సహించదు. ఎందుకనంటే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే మాకు భద్రత ఉంది కాబట్టి మా ఫ్యామిలీ ఇక్కడ పంపిస్తున్నారు. మరి అలాంటి సంస్థలో మేము చేస్తున్నామంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఆ అమ్మాయికి జరిగింది అని అంటే దాన్ని నాకేం తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయికి అలా జరిగిందంటే దాన్ని నేను కూడా సహించను మేడం. ఎందుకంటే నేను కూడా ఒక లేడీస్ను, ఎవరికి అలా జరగకూడదని కోరుకుంటాం మేడం. మరి అలాంటి వాళ్ళు అది జరిగిందంటే వాళ్ళ కఠినమైన శిక్ష కూడా పడాలి మేడం. నేనైతే అదే కోరుకుంటాను. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అంటే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఎక్కడ జరిగింది? వాళ్ళని అరెస్ట్ చేశారా పూర్తిగా? ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళు వచ్చేసారు డైరెక్ట్ వాళ్ళే కస్టడీలో మీరు కూడా అంటే మీ బాధ్యతగా, ఎందుకంటే ఆ లేడీ మీ దాంట్లో అంటే ఫస్ట్ డే కావచ్చు వచ్చింది, మీ దగ్గర ఉంటాని చెప్పేసి చెప్పారు కాబట్టి మీరు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. మరి మీ బాధ్యత పరంగా మీరు ఏం మాట్లాడారు పోలీసులతో, అంటే వీళ్ళ గురించి? ఎందుకంటే 2 yearsగా వర్క్ చేస్తున్నారని చెప్పారు కదా, మీరు ఏం మాట్లాడడం జరిగింది? సేమ్ ఉంటుంది మేడం. ఇప్పుడు మనము ఏదన్నా కల్పించి చెప్తే, అబద్ధాలు చెప్తే దేనికైనా భయపడాలి మేడం. ఏది ఉన్నది జరిగిందే చెప్తున్నాము. ఎవరికైనా అన్యాయం జరగకూడదు మేడం. ఏదైనా న్యాయం జరగాలి, ఎవరికైనా న్యాయం జరగాలి. సో అలాంటి వాళ్ళు మాకు ఉన్నారు అని అంటే కూడా ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళు వాళ్ళ చేశారని అంటే కూడా మా సంస్థ తన్ని బయటకు పంపిస్తుంది. ఇదైతే నిజం. వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అని, అంటే మన తెలంగాణ వాళ్ళేనా లేకపోతే వేరే దగ్గర? సంగారెడ్డిలో ఉంటారండి వాళ్ళు. సంగారెడ్డి అతనే, తన ప్రాపర్ ఇక్కడనే సంగారెడ్డి. భరత్ నగర్ లో ఎక్కడో ఉంటాడు, ఇక్కడ చందానగర్ లో ఉంటాడు. వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీస్ ఉన్నాయా? ఉన్నారండి, పేరెంట్స్ ఉన్నారు, వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు మేడం. అట్లా ఉండి ఇట్లాంటి పని చేస్తారు వాళ్ళు. ఇది మనం అనుకోలేం కదా మన దగ్గర. ఇంతవరకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఇలాంటి బిహేవియర్ కూడా మాకు కూడా ఎప్పుడు కూడా ట్రేస్ కాలేదు, ఎప్పుడు కూడా మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా మళ్ళీ మా ప్రెమిసెస్లో కూడా ఏం జరగలేదు. అది ఎక్కడ జరిగింది అనేది, ఎందుకంటే అవుట్ ఆఫ్ మేము ఉన్నంత వరకు ఆ రోజు సండే సైట్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మేము కూడా అసలు కరెక్ట్గా చూడలేదు వాళ్ళని. అంటే వచ్చారు వెళ్ళారు, అదే జాయిన్ అవుతే మాకు కరెక్ట్ డీటెయిల్స్ వస్తాయి వాళ్ళకి. మీరు అమ్మాయి గురించి చెప్తున్నారా? ఎస్, అమ్మాయి గురించి చెప్తున్నాను. అంటే అమ్మాయి జాయిన్ కాలేదు ఒకటి, ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి కానివ్వండి, ఇంకోటి తను జనార్దన్ కానివ్వండి, తను జాయిన్ అయ్యి 2 years అవుతుంది. 2 yearsలో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు. మా దాంట్లో కూడా అందరూ కూడా ఫ్యామిలీస్ జాబ్ చేస్తుంటారు. వీళ్ళైతే ఏంటంటే మార్కెట్లో ఫ్రీలాన్సర్గా చేస్తున్నారు. అంటే మామూలుగా వస్తుంటారు వెళ్తుంటారు. మామూలుగా ఫిక్స్డ్ ఎంప్లాయ్ అయితేనో జాబ్ టైం వచ్చి వెళ్తుంటారు కాబట్టి వీళ్ళు ఫ్రీలాన్సర్గా మార్కెట్ సేల్స్లో చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కస్టమర్ ఉన్నప్పుడు వస్తుంటారు, లేదంటే వేరే అదర్ జాబ్ చేసుకోవడమా, లేదంటే బయట ఎక్కడ చేసుకోవడం. ఆఫీస్లో ఉండడం అనేది అయితే జరగదు మేడం, ఎవరికి ఉండదు మేడం. ఇది ఫిక్స్డ్ ఎంప్లాయీస్ అయితేనేమో మనకి ఫిక్స్డ్గా ఆఫీస్కి వస్తూ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళ యాజ్ ఎంప్లాయీగా. సేల్స్ డిపార్ట్మెంట్లో చేస్తుంటారు కాబట్టి సేల్స్ వాళ్ళు మార్కెటింగ్ ఉన్నప్పుడు ఫ్రీలాన్సర్గా చేస్తుంటారు, ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తుంటారు. సో వాళ్ళు మామూలుగా వస్తుంటారు వెళ్తుంటారు, వాళ్ళు సేల్స్ ఉన్నప్పుడు వస్తుంటారు. పట్టించుకున్నది లేదు, ఇట్లాంటి సంగతి ఇంతకుముందు ఎదురు కాలేదు. మరి ఆ అమ్మాయికి అసలు ఏం చెప్పి తీసుకెళ్ళాలి? ఎందుకంటే ఫస్ట్ డే అంటున్నారు. ఏంటంటే జాబ్ నేను ఫస్ట్ చూస్తాను, నేను వెంచర్ చూసిన తర్వాత ఓకే అనుకుంటే జాయిన్ అవుతానని వచ్చింది ఆమె. అది మాకు తెలిసింది. అంటే ఇప్పుడు మీ గ్రూప్ లో ఏదైనా జాయిన్ అవ్వాలంటే సైట్స్ విజిట్ చేయాలా? ఎలా ఉంటది? ఎలా అంటే మేడం, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు అని అంటే మనము తీసుకెళ్తాము, చూపిస్తాము. వాళ్ళకి నచ్చితేనే మన దగ్గర జాయిన్ అవుతారు మేడం. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఇష్టంగా చేస్తారు కానీ కష్టంగా చేయరు కదా మేడం. వాళ్ళతోటి మనం బల్లమెట్టికి చేపియము. అనుకుంటే వెంచర్ చూసి వాళ్ళకి ఓకే నేను చేస్తాను, వాళ్ళ ఇంటెన్షన్గా ఓకే అనుకుంటే అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ బయోడేటా ఫామ్ ఫిల్అప్ చేసేసి వాళ్ళు ఓకే మేము జాయిన్ అవుతామని చెప్పేసి జాయిన్ అవుతే అప్పుడు వాళ్ళకి ఐడి కార్డ్ రిలీజ్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ సేల్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆరెంజ్ కలర్ ఐడి కార్డ్ రిలీజ్ అవుతుంది. ఆమె అసలు జాయిన్ కాలేదు కాబట్టి ఆమెకు ఎలాంటి ఐడెంటిటీ కూడా లేదు, జాయిన్ కాలేదు కాబట్టి. ఇప్పుడు ఏదైతే జనార్దన్ ఉన్నారో అండ్ తను సంగారెడ్డి ఉన్నారో వాళ్ళకి ఆరెంజ్ కలర్ ఐడెంటిటీ కార్డు ఉంది. వాళ్ళ సేల్స్, ఎందుకంటే మనకి ఎంట్రీలో ఐడెంటిటీ ఒకటి ఉండాలి కదా, అందుకోసం అని చెప్పి వాళ్ళని మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో సేల్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటారనమాట. మార్కెటింగ్ కస్టమర్స్ వచ్చినప్పుడు కానీ సైట్ అయితే మాట్లాడి జాయిన్ అవ్వడానికి మీది నచ్చుతుందా లేదా అని చెప్పేసి వెంచర్ చూడడానికి అయితే వెళ్ళింది. సో వాళ్ళతో పంపించారు, వాళ్ళతో పాటే వచ్చింది, వాళ్ళ టీం నుంచే వచ్చారు. ఆమె ద్వారానే వచ్చారు వాళ్ళు. సంగారెడ్డి అమ్మాయి వచ్చింది కూడా సంగారెడ్డి ద్వారా వచ్చింది మేడం, మా ద్వారా రాలేదు. వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళే చూపిస్తారు వెంచర్స్ గిన. చూపించిన తర్వాత మనం ఏం చేస్తామనంటే వెంచర్లు అన్ని చూపించిన తర్వాత వాళ్ళ ఇష్టం ఉంటే మేడం వాళ్ళు జాయిన్ అవుతారు. అప్పుడు మనం వాళ్ళ ఫామ్ ఫిల్అప్ చేసుకుంటాం, వాళ్ళ బయోడేటా మా దగ్గర ఉంటుంది. ఐడెంటిటీ ఇస్తాము, అప్పుడు వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఐడెంటిటీ ఉంటుంది. ఆమె అసలు జాయిన్ కూడా కాలేదు అసలు.
ఆమె ఆ రోజే ఫస్ట్ టైం వాళ్ళ త్రూ వచ్చింది వాళ్ళే చూపించడానికి చెప్పేసి తీసుకెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు, మా వెంచర్స్ ఇలా ఉన్నాయి, వాళ్ళు చూపించండి, మీరు మార్కెట్ చేయండి అంటే ఆమె కూడా ఇంటెన్షన్గా వచ్చింది, చూడడానికి వచ్చింది. సో ఆమె కూడా చూసినట్టుంది ఆ రోజు. చూసిన తర్వాత మనకు నచ్చిందా లేదా అనే విషయం ఇంకా తెలియదు మనకి. సో అంతలోనే ఇంకా మీ ద్వారా ఇది న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మా ద్వారా కాకుండా మీకు అసలు తెలీదు, నార్మల్ గా మీకే తెలియదు. మాకు తెలియదు అది, ఎందుకంటే మా ప్రెమిసెస్లో జరిగితే మాకు తెలిసేది. అసలు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది లొకేషన్ లో ఇదంతా ఏ లొకేషన్? అది ఇంకా తెలుసు అని తెలియదు. అది అక్కడ అంటే అక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి డిపార్ట్మెంట్, మనకు వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐడియా ఉంది. పిఎస్ఎల్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. ఏమన్నారు మరి కఠిన అంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటే ఏమన్నా ఏం డిస్క్లోజ్ చేయలేదు మేడం, వాళ్ళకి ఏం చెప్పలేదు వాళ్ళు. మా అమ్మాయి ఎక్కడ ఉందండి? ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళారా అసలు మీరు? వాళ్ళే వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడనే ఉన్నారు ఇద్దరు, సంగారెడ్డిను గోవర్ధన్. వాళ్ళు తీసుకుని వాళ్ళకి జస్ట్ ఈ రోజు తీసుకెళ్ళారు. తీసుకున్నారని తెలిసింది, ఇలా జరిగిందని తెలిసింది. అదే మాకు ఎందుకోసం ఇంత లేట్ అయింది మాకు. కొంచెం మీది కూడా కొంచెం బాధ్యత కదా, ఎందుకంటే మిమ్మల్ని అమ్మాయి విజిట్ చేసినప్పుడు మీది కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి అసలు ఏం జరిగిందని తెలుసుకున్నారా? మీరు బాధ్యత అని చెప్తున్నారు మేడం. అమ్మాయి ఎప్పుడైతే మా దగ్గర జాయిన్ అవుతుందో, ఐడెంటిటీ ప్రూఫ్స్ మా దగ్గర ఉంటాయో అప్పుడు మా బాధ్యత ఉంటుంది. తను జాయినే కావలేదు, కేవలం సైడ్ విజిట్ కోసం వస్తుంది కదా, మరి మేము మా బాధ్యత ఎలా తీసుకుంటామండి? ప్రెమిసెస్లో ఉన్నంతసేపు మా బాధ్యత ఉంటుంది మేడం. ఎందుకంటే ప్రెమిసెస్లో ఏదైనా జరిగింది అనుకోండి, ఇప్పుడు మేము ఉంటాము, సెక్యూరిటీ ఉంటారు, అందరూ ఉంటారు, అన్నీ బాగుంటాయి. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా మేడం ఏంటనేది. సో పర్సన్స్ మనం అయితే మనం చెప్పగలుగుతాం. మరి ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా హైదరాబాద్ లో ఉన్నారని తెలిసిందా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఇక్కడ రావడం తెలియదండి, మనకి ఇంకేం తెలియదు. ఇంకా డీటెయిల్స్ కూడా ఏం తెలియదు. అమ్మాయి ఎక్కడుందో ప్రస్తుతం ఎక్కడ ఉందో కూడా తెలియదా? ఇంకేం తెలియదు మేడం. అది ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ అక్కడ డిపార్ట్మెంట్కి వెళ్ళినట్టున్నారు. అక్కడ నుంచే మాకు కాల్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చాము. ఏంటనేది ఇంకా డీటెయిల్స్ ఏం తెలియదు. ఇలాంటి వాళ్ళు మీ కంపెనీలో పనిచేస్తారు సార్. ఆ అమ్మాయి అంటే వన్ డేనే వచ్చింది, అసలు మాకు బాధ్యత అంటే ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి మాకు సంబంధం లేదు అని అన్నారు. మరి గత 2 ఇయర్స్గా గత 2 ఇయర్స్గా వీళ్ళైతే మీ దాంట్లోనే పనిచేస్తున్నారు కదా, సంగారెడ్డి అదేవిధంగా జనార్దన్ అనే వ్యక్తులు. మరి వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వీళ్ళ గురించి ఇది తెలిసింది, మరి ఇట్లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ కంపెనీలోకి అయితే తీసుకోరు. సో మళ్ళీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు పోలీసులకి? ఒకటి చెప్తానండి, ఇలాంటి వాళ్ళు ఇంకా ముందు నుండి మేము ఇంకా కేర్ తీసుకుంటాం అంత. ఎందుకని వచ్చినప్పుడు వాళ్ళ గురించి అంత బయోడేటా తీసుకునేంత వరకు, వాళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళని పరిశీలించేంత వరకు మేము జాయిన్ చేసుకోము. ఇదైతే నిజమే. ఎందుకంటే ఇది జరిగింది ఇంకొకరికి జరగొద్దనే కదా మేడం మేము కోరుకునేది. అమ్మాయికి జరిగింది ఇంకెవరికి జరగకూడదని కోరుకుంటాం. ఒక లేడీని కాబట్టి నేను లేడీస్కే ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తాను. సో ఇంతకన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేను మేడం. కఠిన శిక్ష వేయాలని అయితే మరి వాళ్ళకనే మీరు చెప్పడం జరిగింది. తప్పు చేస్తే తప్పకుండా వేయవలసిందే మేడం. పెట్టొద్దు ఇలాంటి వ్యక్తులు చేస్తే ఎవరైనా సరే. అమ్మాయి తప్పు ఉంటే అమ్మాయికి శిక్ష పడాలి, అబ్బాయి వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళకనే శిక్ష పడాలి. అది మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పలేం కదా మేడం. ఒక్క నిమిషం. అయితే సమయం కోసం వేచి చూశారు ఆ కఠిన దుర్మార్గులు. ఆ సమయం అయితే రానే వచ్చింది. ఆమెను మాట కలిపి సైట్ విజిట్ కోసం వెళ్ళాలని చెప్పారు. అయితే వారి మాట నమ్మిన ఆ యువతి వారితో వెళ్లేందుకు కారులో ఎక్కింది. అయితే అప్పటికే వారి మాటల్లో ఏదో తేడాను గమనించింది. తోటి ఉద్యోగులే కదా ఏదో సరదాగా మాట్లాడుతున్నారంటూ లైట్ తీసుకుంది. అయితే సైట్ విజిట్ చేసేందుకు వెళ్ళిన వారు ఆ ప్లేస్ వచ్చిందంటూ ఆమెను కిందికి దిగమన్నారు. కారు నుంచి దిగుతున్న యువతిపై సైట్లోనే అమ్మాయిపై సంగారెడ్డి జనార్దన్ అత్యాచారానికి యత్నించారు. అయితే అక్కడ గట్టిగా కేకలు వేసినా ఎవరు లేకపోవడంతో చాకచక్యంగా వారిని నుంచి తప్పించుకున్న యువతి అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఉప్పల్ పోలీసులు 0 FIR కింద కేసు నమోదు చేశారు. అక్కడి నుండి ఆ యువతి కేసును మియాపూర్కు బదిలీ చేశారు. సిఐ దుర్గా రామలింగ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సంగారెడ్డి జనార్దన్ పరారులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడైతే వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు, కానీ వాళ్ళు ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి పూర్తిగా. మరి ఇలాంటి వాళ్ళని మీద కఠిన చర్యలు తీసుకొని వదిలిపెట్టకుండా శిక్ష వేస్తేనే ఇంకోసారి ఇలాంటి మరికొన్ని కొంత మట్టుకైనా తగ్గించేటువంటి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈరోజు. మరి ఇలాంటి చేస్తారు మనం బాగా దాదాపుగా చాలా వింటూనే ఉంటాం. ఎందుకంటే ఇలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఇలాంటి దాంట్లో బాగా మోసాలు చీటింగ్స్ అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాము డబ్బుల రూపకంగా కావచ్చు, లేదంటే ఇతర కారణాలు కావచ్చు, బాగా మోసాలు అనేది అయితే బాగా చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లోనే మోసం అనేది అయితే ఉంటుంది. మరి ఈరోజు రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసినట్టు 2 వ్యక్తులు ఈరోజు ఇంత అత్యాచారానికి అయితే చొరబడ్డారు. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి కంపెనీస్లో కావచ్చు
ఇట్లా మహిళలు పనిచేసే చోట ముఖ్యంగా సో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పరచాలి, అదేవిధంగా ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సో జాగ్రత్త అనేది అయితే సెల్ఫ్ జాగ్రత్త అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి ఉండడంతో పాటు ఇక్కడ సేల్స్ మేనేజర్స్ కావచ్చు, కంపెనీ యాజమాన్యం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటేనే నడుస్తుంది. స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతేనే ఈరోజు కొంత మట్టుకైనా ఇలాంటివి అరాచకాలు మహిళల మీదకి జరగకుండా ఆపగలమని అయితే మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విఘ్నేష్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.